ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 21/8/2026, పూర్వ తేదీ 2/8/2020. తెలివైన పిల్లలు భగవంతుడు పాప ఫలాన్ని ఇవ్వరు, పుణ్య ఫలాన్ని కూడా ఇవ్వరు. భగవంతుడు కేవలము కర్మ ఫలాన్ని మాత్రమే ఇస్తారు. వారు కేవలం న్యాయం మాత్రమే చేస్తారు. అందుకే భగవంతుడి పైన ఏమాత్రము నిందలు వేయకూడదు. కొందరు పిల్లలు ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని అంటూ ఉంటారు. దీన్ని ఏమంటారు? కొద్దిమంది అటు ఇటు తిరిగి ఎవరు నచ్చకపోతే ఇక నేనే బాబాని అని చెప్పుకుంటారు. సరే, నలువైపులా తిరుగుతారు. అందరి దగ్గర కొద్దిగా విషయాలు తెలుసుకుని తమ సంచిలో వేసుకుంటారు. ఆ తర్వాత ఇదిగో చిల్లర వ్యాపారిని, ఇవి తీసుకోండి అంటారు. ఎలకకి పసుపు కొమ్ము దొరికితే తానే కిరాణా వ్యాపారిని అనుకుందట. అలాగే ఉంటుంది. ప్రతి సత్సంగానికి వెళ్తారు, ప్రతి గ్రంథము చదువుతారు, కొన్ని విషయాలు సేకరించి ఇదిగో నేనే భగవంతుణ్ణి అని చెప్పేసుకుంటారు. ఇది చాలా వింత విషయము. అసలు మీరు వినిపిస్తున్నది ఎవరి జ్ఞానము? ఆ సరుకు ఎవరి దుకాణం నుంచి తెచ్చారు? కొద్దిగా అక్కడి నుంచి, కొద్దిగా ఇక్కడి నుంచి తెచ్చుకొని స్వంత దుకాణాన్ని తెరుస్తున్నారు. సరే, మీ సరుకు ఎంత అమ్ముడుపోతే అంత అమ్ముడుపోతుంది. ఇక కొత్త సరుకు లేనప్పుడు ఏం చేస్తారు? మీ దుకాణము ఆగిపోతుంది. ఎవరూ కొనకపోతే ఉన్న సరుకు కూడా ఎక్స్పైర్డ్ అయిపోతుంది. అందుకే సతో రజో తమో ప్రధానత అని అంటారు కదా. సరుకు ఎవరిది? సరుకు మంచిదైనప్పుడు మంచిగానే అమ్ముడుపోతుంది కదా. ఇప్పుడు మీరు డెలివరీ చేయడం ఆపేసి, సరుకు తీసుకురావడం బంద్ చేసి, గుర్తు చేసుకోవడం మానేసి, నా దగ్గర మంచి సరుకు ఉన్నది వచ్చి కొనండి అని అభిమానంతో కూర్చున్నారు. వెనుక చూస్తే దుకాణం ఖాళీగా అయిపోయింది. కేవలము కొద్దిపాటి సరుకు మాత్రమే ఉంది. అది కూడా ఎక్స్పైర్డ్ అయిపోయింది. మొత్తం సమాప్తమైపోయింది. కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? తమను తామే యజమానిగా అనుకున్నప్పుడు ఇక కొత్త సరుకు ఎవరిస్తారు? ఎవరు కూడా ఇవ్వరు కదా. దాంతో నేనే తయారు చేసుకుంటా అని అనుకుంటారు. ఎక్కడి నుంచి తయారు చేస్తారు? మీ మిషన్ తుప్పు పట్టిపోయింది కదా, మరి ఎక్కడమ్ముతారు? ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి ఏమంటున్నారు? పోనీలే, నడుస్తూ ఉండండి, చేస్తూ ఉండండి, పండుగ చేసుకోండి. ఎక్కడికి వెళ్తారు? ఇక సరుకు అయిపోగానే మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ పెద్ద మిషనరీ నడుస్తోంది. కొద్దిమంది పిల్లలు ఏం చేస్తారంటే, ఇక్కడి నుంచి సరుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని తమ దుకాణంలో పెట్టుకుని చాలా మంది పిల్లలని వెర్రివాళ్లుగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వర్తమాన సమయంలో ఇదే జరుగుతోంది. అవును, ఇక్కడి నుంచే సరుకు వెళ్తుంది. కానీ వాళ్ళేమో నేనే భగవంతుణ్ణి, ఏకాంతంలో నాకు ఈ టచింగ్స్ వస్తున్నాయి, ఈ సరుకు నాకు లభిస్తోంది, ఈ జ్ఞానం నాకు లభిస్తోంది అని చెప్పుకుంటారు. నోటితో తమని తాము భగవంతుడిని అని ప్రకటించుకుంటారు. బాబా ఏమని చెప్తున్నారు? సరే, అలాగే చేయండి. ఎంతకాలం నడుస్తుంది మీ దుకాణము? ఇది చాలా మంచి విషయమే. ఎందుకంటే మీరు మీ పేరు చెప్పుకున్నా తండ్రి సరుకునే ఇస్తున్నారు కదా. దానివల్ల ఎవరికైనా కూడా ఎంతో కొంత కళ్యాణం జరగవచ్చు. ప్రతి విషయంలోనూ కళ్యాణమే ఉంటుంది. సోదరా, వారికి సరుకు లభిస్తోంది. ఎక్కడి నుంచి లభిస్తేనేం? ఇచ్చేవారు ఎంత మూర్ఖుడైనా లభించేది అసలు సరికే కదా. మన ఆలోచన అలా ఉండాలి. సరైన పిల్లలు, ఏ ఆందోళన చెందవద్దు, టెన్షన్ అసలే వద్దు. ఖజానా ఇచ్చే పెద్ద మిషనరీ కూర్చొని ఉన్నప్పుడు తీసుకొనివ్వండి, వచ్చి తీసుకుని వెళ్ళనివ్వండి. మీ దగ్గర ఎలాంటి మిషనరీ ఉందంటే ఇక్కడ కొత్త సరుకు తయారవుతూనే ఉంటుంది. మీరు తీసుకుంటూ ఉండండి, ఇస్తూ ఉండండి. చాలా బాగుంటుంది. సరే పిల్లలు, అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా బాగుంది. పిల్లలు ఏమంటున్నారు? ఓ అద్భుతమైన బాబాని అంటున్నారు. తండ్రి పిల్లలు ఇద్దరు కలిసి దీనిని అద్భుతంగా భావిస్తున్నారు. సరే చూడండి పిల్లలు, ఎలాగైతే మీరు ఓంకారం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటారో మీ లోపల నుంచి అనేక ధ్వనులు వస్తున్నాయి. మన లోపలే చాలా మంది కూర్చొని ఓంకారం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఓం అనేది చాలా పవర్ఫుల్ స్థితి. ఓం యొక్క మార్కులు 50%. ఈ రహస్యము చివరి సమయంలో ఆవిష్కరించబడుతుంది. చూడండి పిల్లలు, భక్తి మార్గంలో కూడా సాధువులు, సన్యాసులు అడవికి వెళ్లేవారు. చెట్టు కింద కూర్చొని ఓం అని ఉచ్చరించేవారు. వారిలో ఎంత శక్తి వచ్చేదంటే ఆ సమయంలో ఎవరికైనా శాపం ఇచ్చినా లేదా వరం ఇచ్చినా అది జరిగిపోయేది. అంటే తదాస్తుగా అయిపోయేది. అది ఏ శక్తి? అంతే. వారు పరమాత్మ, నేను ఆత్మను అనే రహస్యం అందులో దాగి ఉంది. అడవిలో ప్రకృతి ఒడిలో కూర్చొని ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. అప్పుడు మీరు లైట్ హౌస్ గా మారిపోతారు. ఎలాంటి లైట్ హౌస్ గా అంటే మీ చుట్టుపక్కల దూరాల వరకు ఉన్న చెడు విషయాలన్నీ సమాప్తమైపోతాయి. ముక్తిదాత అంటే అర్థం ఏమిటి? మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తే మీ చుట్టుపక్కల, మీ నగరంలో, మీ దేశంలో, అంటే ఈ మొత్తం విశ్వంలో అందరికీ ముక్తి లభిస్తుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఇలా చేయండి.
కొందరు పిల్లలు బాబా చెప్పారు కదా, శ్రీమతాన్ని పాటిద్దాంలే, ఓం అని అందాములే అని మాట మాత్రంగా పైపైనే చేస్తున్నారు. అలా చేయకూడదు, మనసుతో చేయండి. మీరే వినండి, ఆత్మ యొక్క 7 గుణాలు ఉన్నట్లుగా ఒక్కో గుణము ఓంకారాన్ని ఉచ్చరిస్తుంది. అప్పుడు 7 రకాల శబ్దాలు వస్తాయి. అప్పుడు మనం అందరము కలిసి ఒక్కరు కూర్చున్నా సరే ఎంతో మంది కలిసి ఓంకారం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న శక్తి కాదు. ఇది ద్వాపరయుగం నుంచి కొనసాగుతోంది. భక్తి మార్గంలో ఇవన్నీ కరెక్ట్ గానే చెప్పారు. సత్యయుగము త్రేతాయుగంలో బంగారు ద్వారక ఉండేది. ఎప్పుడైతే ద్వాపరయుగంలో రావణుడి యొక్క జన్మ జరగగానే ఆ బంగారు ద్వారక ఏమైంది? కిందకు వెళ్లిపోయింది. కొత్త విషయాలన్నీ పైకి వచ్చాయి. బంగారం అంతా సురక్షితంగా దాచబడి ఉంది. ఇప్పుడు వినాశనం జరగగానే మీ బంగారు ద్వారక మళ్లీ పైకి వచ్చేస్తుంది. అందుకే బంగారు ద్వారక సముద్రంలో మునిగిపోయిందని సరిగ్గానే చెప్పారు. ఇళ్ల నిర్మాణం కూడా తయారై సిద్ధంగా ఉన్నాయని అంటారు కదా. కేవలము కొద్దిసేపు ఆగాలి, ఈ ఓంకారం చేయాలి, అంతే. మీ ఇల్లు కూడా నిర్మాణం జరిగి సిద్ధంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ కూలిపోవు. అందుకే బాబా అంటున్నారు, అంతా కూడా ప్రతిదీ సిద్ధంగా ఉంది అని. లోపల దాగి ఉన్న ఈ భవనాలే మళ్ళీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ ముందే తయారై ఉన్నాయి. కొత్తగా తయారయ్యేది ఏమీ లేదు. తయారైనవి కింద ఉన్నాయి, ఆ తర్వాత అవి పైకి వస్తాయి. మనము కేవలము వాటిని చేయితో తగలగానే అది ఇల్లు సిద్ధంగా అయిపోతుంది. బాబాని అడిగారు, సరే సత్యయుగంలో 8 జన్మల సిస్టమ్ అంతా కింద ఉందా? బాబా సమాధానం చెప్తున్నారు, అవును, మొత్తం సిస్టమ్ కిందనే ఉంటుంది. 8 జన్మలే కాదు, 21 జన్మల సిస్టమ్ అంతా కూడా కిందనే ఉంది. అలాగే పైకి వస్తుంది. మీ విమానాలు కూడా కిందనే ఉన్నాయి. మళ్ళీ బాబాని అడిగారు, అయితే బాబా అంత సిద్ధంగా ఉన్నప్పుడు సైన్స్ ద్వారా మనం ఏం తీసుకుని వెళ్తాము? బాబా సమాధానం చెప్తున్నారు, విమానాలు కూడా తయారై ఉన్నాయి. దాన్ని స్టార్ట్ చేసేది ఎవరు? పిల్లలు చెప్పారు, అది సంకల్పాల ద్వారా జరుగుతుంది కదా బాబా అని. బాబా చెప్తున్నారు, ఖచ్చితంగా కాదు. చెయ్యి తగలక్కర్లేదా? సంకల్పాల ద్వారా ఏమవుతుంది? మీ మనసులో సంకల్పం రాగానే వెళ్లి కూర్చుంటారు. తాళం చెవి తిప్పాలి కదా. కూర్చొని విమానము పైకి లే అని అంటే తాళం చెవి తిప్పకపోతే అది ఎలా ఎగురుతుంది? అది తనంతట తానే ఎగురుతుంది. ఇది సంకల్పాల ద్వారా జరుగుతుంది. ఇది ఆత్మలో ఆటోమేటిక్ గా ఫిట్ అయిపోయి ఉన్నది. నడిచే సిస్టము, దానిని ముందుకు తీసుకువెళ్లే సిస్టము, కిందికి దించే సిస్టము. తాళం చెవి లేకుండా ఏమవుతుంది? తాళం చెవి లేకుండా ఏ తాళము కూడా తెరుచుకోదు. అంతే కదా. అది చాలా రిఫైన్డ్ మిషనరీ. దుఃఖాన్ని ఇచ్చే వస్తువు అక్కడ ఏది ఉండదు. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి కొద్దిగా గాలి విసరగానే అది మీ విమానాన్ని చేత్తో పైకి లేపినట్లుగా ఎగిరేస్తుంది. ఈ సూర్యుడు చంద్రుడు వెలుగులు కిందకి రాగానే గాలి కూడా కిందకు వస్తుంది. ఓ ప్రకృతి, వచ్చిన విమానాన్ని ఎగిరేలా చేయు అని సంకల్పం చేయగానే అది వచ్చి తన శక్తితో పైకి తీసుకువెళ్తుంది. మీరు ఎగురుతూ ఉండండి. ఎగరడం చాలా తేలిక. ఈ రోజు ఏరోప్లేన్ ఎగరాలంటే ఇంధనాన్ని వేయాలి. అక్కడ అలాంటిది ఏమీ కూడా ఉండదు. అక్కడ కేవలము తాళం చెవి తిప్పితే చాలు, ప్రకృతి గాలితో పైకి లేపుతుంది. అందుకే సంకల్పాలతో ఎగురుతుందని అంటారు. సంకల్పం అంటే మీరు మీ గాలికి ఆర్డర్ వేశారు, అది వచ్చి తన పూర్తి శక్తితో ఎగరవేసి మీరు వెళ్లాల్సిన కరెక్ట్ స్థానానికి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మీరు నేను అక్కడికి వెళ్ళాలి అని స్టేషన్ పేరు చెప్తే చాలు, మిమ్మల్ని సరిగ్గా అక్కడనే దించుతుంది. సాధారణంగా ఇలాగే జరుగుతుంది, కానీ అదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు కూడా ప్రపంచంలో సైన్స్ కూడా చేరుకోలేని ప్రదేశాలు ఉన్నాయి. అంత అందమైన ప్రకృతి స్వయంగా పుష్పాలను పూయిస్తుంది, మొక్కలను కడుగుతుంది. సంగమయుగంలో ఎంత సుందరమైన దృశ్యం ఉంటుంది. బాబాని అడిగారు, మనం అక్కడికి చేరుకుంటామని. బాబా సమాధానం చెప్తున్నారు, తప్పకుండా చేరుకుంటాం. పిల్లలు, ఎందుకు చేరుకోము? అక్కడ వెలుగు కూడా చాలా బాగుంటుంది. అందుకే బాబా కొన్ని ప్రదేశాలను ఎవరూ కదల్చకుండా ఉండేలా ఉంచారు. మీరు ఎంత ముందుకు వెళ్ళినా తండ్రి కంటే ముందుకు వెళ్ళలేరు. సైన్స్ వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా తండ్రిని మించి ఏది చేయలేరు. తండ్రికి తండ్రిగా మారలేరు కదా. తండ్రి ఎంత అమాయకుడైనా తాళం చెవి తన దగ్గరే ఉంచుకుంటారు. అంతే కదా పిల్లలు. ఎక్కడెక్కడ నాలాంటి పనులు చేసి ఏమేమి ఎగిరేలా చేస్తారో తండ్రికి తెలుసు. అందుకే తాళం చెవిని తన దగ్గరే ఉంచుకుంటారు. సరే పిల్లలు, సంతోషంగా ఉన్నారా? ఈ రోజుకి కూడా ఈ ఖజానా చాలా లభించింది. బాబాను అడిగారు, సత్యయుగంలో ఉండే ఆ 8 మంది త్రేతాయుగంలో కూడా వారే మొదటిగా రాజుగా అవుతారా? బాబా సమాధానం చెప్తున్నారు, చూడండి పిల్లలు, అందరికీ నెంబర్ వారీగా పదవి లభిస్తుంది. సత్యయుగంలో ఉన్న మొదటి 8 మంది త్రేతాలో కూడా మొదటలో ఉంటారని కాదు. ఇది ఫిక్స్ కాదు. ఇది మీ పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. మీ పురుషార్థం అంతా బాగుంటే త్రేతాలో కూడా మిమ్మల్ని రాజును చేస్తుంది. మీరు నారాయణుడుగా మారాలని తండ్రి ఆశిస్తారు. దానికి తండ్రి ఎంతో సంతోషపడతారు. బాబాని అడిగారు, నారాయణుడు కావాలి
అదేవిధంగా రాముడుగా కూడా కావాలి. బాబా చెప్తున్నారు ఇది చాలా మంచి విషయము. నారాయణుడుగా అవుతారు, రాముడుగా కూడా అవుతారు. నారాయణుడుగా అయ్యేవారు రాముడుగా కాలేరా? ఖచ్చితంగా అవుతారు. పిల్లలు అన్నారు, అయితే ఫెయిల్ అయ్యే రాముడు వేరే వారిగా ఉంటారా? బాబా సమాధానం చెప్తున్నారు, చూడండి పిల్లలు, ఫెయిల్ అయ్యే రాముడు వేరు, ఫెయిల్ అయ్యే రాముడు అని ఎవరిని అంటారు? ఎవరైతే తమ పురుషార్థం ప్రకారము త్రేతాయుగంలో జన్మిస్తారో, నేరుగా త్రేతాయుగానికి వస్తారో, సత్యయుగానికి రారో, వారిని ఫెయిల్ అయిన రాముడు అని అంటారు. అర్థమైందా? పురుషార్థం ప్రకారం ఫెయిల్ అంటారు. నిజానికి దాన్ని ఫెయిల్ అని కూడా అనకూడదు. ఎందుకంటే అక్కడ కూడా చాలా సుఖం ఉంటుంది. కానీ వర్తమాన సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మార్కులు తగ్గిపోతాయి. ఒక పేపర్లో మార్కులు తగ్గినంత మాత్రాన మొత్తము మార్కులు కోల్పోయినట్లు కాదు కదా. ఒక దానిలో ఫెయిల్ అయితే అన్నింట్లో ఫెయిల్ అనేది రూల్ కదా. పూర్ణమే చంద్రుడు వలె సత్యయుగంలో 16 కళలతో సంపూర్ణంగా ఉంటాము. త్రేతాయుగానికి వచ్చేసరికి 4-5 కళలు తగ్గిపోవు. చంద్రుడి వెలుగు కొద్దిగా తగ్గినట్లుగా కళల శాతం మాత్రమే కొద్దిగా తగ్గుతుంది తప్ప పూర్తిగా కళాహీనులుగా మారిపోరు. అర్థమైందా? పిల్లలు ఇంకా అడగండి. బాబాని అడిగారు, అర్ధకల్పం రాత్రి అర్ధకల్పం పగలు అంటారు కదా, దాని షూటింగ్ సంగమయుగంలో జరుగుతుందా? బాబా చెప్తున్నారు, అవును, ఈ సమయంలోనే షూటింగ్ అంతా జరుగుతుంది. బాబా ప్రతి ఆత్మకు పూర్తి అవకాశం ఇస్తారు. ఇప్పుడే అంత జరుగుతుంది, ఇదే సమయము. పిల్లలు అడిగారు, బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి అంటే యథార్థమైన అర్థమేమిటి? బాబా చెప్తున్నారు, బ్రహ్మ పగలు రాత్రి అనేది ఈ సమయానికి సంబంధించినదే. సంగమ యుగంలోనే షూటింగ్ జరుగుతుంది. పగలు అంటే సత్యయుగము, రాత్రి అంటే కలియుగము. పగటి పూట పురుగులన్నీ కలుగులో ఉంటాయి. మేము సాకారంలో ఉన్నప్పుడు ఎలాంటి రద్దీ కూడా లేదు. అవ్యక్తంగా మారగానే రాత్రి వేళ ఈ పురుగులు బయటకు వచ్చినట్లుగా అందరూ వచ్చేశారు. ఇప్పుడు మేము తిరిగి వచ్చేసరికి అవన్నీ కూడా సమాప్తమైపోతాయి. ఇప్పుడు చూడండి, పరిగెత్తుకుంటూ వస్తారు. రాత్రి అంటే అర్థము ప్రతి ఒక్కరూ తమను తామే బ్రహ్మ అని భగవంతుడుగా అనుకోవడం ప్రారంభిస్తారు. నాలోనే భగవంతుడు వస్తున్నారని చెప్పుకోవడమే రాత్రి. అందుకే దీన్ని బ్రహ్మరాత్రి అంటారు. ఇప్పుడు మీరు కారూన్ కి ఖజానా దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఎంత తోడుకుంటే అంతగా మీ ఖజానా పెరుగుతుంది. సముద్రం నుంచి ఎన్ని బకెట్ల నీళ్లు తోడినా అది సముద్రమే అవుతుంది కదా. సరైన పిల్లలు బాబాని అడిగారు, బాబా సూక్ష్మవతనం గురించి ఇంకా గుహ్యమైన రహస్యాలు ఉన్నాయా? బాబా చెప్తున్నారు, పిల్లలు, సూక్ష్మవతనం చాలా ప్రియమైనది. మీ సంకల్పాలు సూక్ష్మవతనాన్ని ఒక మహల్ గా మార్చగలవు, ఒక సుందరమైన ప్రదేశంగా మార్చగలవు. అక్కడ తండ్రితో కలిసి మీరు తేలుతూ ఎగురుతూ ఉండవచ్చు. 3 లోకాలు ఉన్నాయి కదా, బ్రహ్మ, విష్ణు, శంకర్. పరంధామం నుంచి వస్తే శంకరపురి, ఆ తర్వాత విష్ణుపురి, ఆ తర్వాత బ్రహ్మపురి. అక్కడ ఎవరు ఉన్నారు? మన పెద్దన్నయ్య శంకరుడు ఉన్నారు. శంకరుడికి ఆ పాత్ర లభించింది. అందుకే బాబా ఏమని అంటారు, నేను వినాశనం చేస్తే ఆ పాపము నాకే చుట్టుకుంటుంది. అందుకే ఈ సృష్టిలో జన్మించని శంకరుడికి ఆ వినాశనం యొక్క పాత్రనివ్వబడింది. అందుకే శంకరుడిని దిగంబరంగా చూపిస్తారు. వారికి దేహము ఉంటే ఆ పాపమంతా కూడా వారికే చుట్టుకునేది. ఎవరైనా తమని తాము శంకరుడుగా అని చెప్పుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఇంకేది ఉండదు. దాని అర్థం వినాశనానికి మీరే నిమిత్తం అవుతారని. పాపమంతా మీకే చుట్టుకుంటుంది. ఎవరైనా వచ్చి నేనే శంకరుని అని చెప్పుకుంటే సూక్ష్మవతనంలో శంకరుడు ఏం చేస్తున్నారో ఆది మధ్య అంతిమల రహస్యాలు చెప్పమని అడగండి. శంకరుని యొక్క పాత్ర బ్రహ్మ యొక్క పాత్ర అని సంఘర్షణ చేసుకోవడము దానిని జ్ఞానమని అనిపించుకోదు. జేబులో కొద్దిగా జ్ఞానాన్ని ఉంచుకోగానే నేనే సాగరాన్ని అని అనుకుంటారు. నిజమైన సాగరుడు వచ్చిన రోజు మీ జోలే పూర్తిగా ఖాళీగా అయిపోతుంది. దేవుడు పాపపుణ్యాల ఫలాన్ని ఇవ్వరు, కేవలము కర్మ ఫలాన్ని మాత్రమే ఇస్తారు. న్యాయం చేస్తారు. కాబట్టి భగవంతుని నిందించకూడదు, ఎవరిపైన ద్వేషం ఉంచుకోకూడదు, వాదనలు చేసి సమయం వృధా చేసుకోకూడదు. తండ్రి నుంచి ఖజానాను లూటీ చేసి అందరికీ పంచండి. శంకరుని యొక్క 3వ కన్ను తెరుచుకోవడం అంటే వినాశనం జరగడము. బాబా శంకరుడిలోకి ప్రవేశించగానే వినాశనం ప్రారంభమవుతుంది. కానీ మీ శ్రేష్ఠ కర్మలు బాబాను స్మృతి చేయడం వల్ల మిమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుతాయి. భక్తిలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని అందరినీ కాపాడినట్లుగా మీరు మీ కర్మల ఆధారంగా సురక్షితంగా ఉంటారు. బాబా తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా, శంకరుడిగా తన పాత్రను తాను పోషిస్తారు. బాబాని యథార్థంగా స్మృతి చేయాలి. మిమ్మల్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క ప్రకాశంలో మీ బలహీనతలన్నీ కాలి బూడిదిగా అవుతున్నట్లుగా అనుభవించాలి. కాలిన విత్తనము మళ్ళీ మొలకెత్తదు కదా. సంతోషంగానే ఉండండి, నృత్యం చేయండి. మళ్ళీ కలుద్దాం. వరదానము, విజయీ భవ. మీరు కల్పకల్పము విజేతలు. విష్ణువు శేషశయ్యపై పడుకున్నట్లుగా వికారాలనే సర్పాలను లొంగదీసుకొని ప్రశాంతంగా హర్షిత ముఖంతో ఉండాలి. విచార సాగర మథనం ద్వారానే ఈ సంతోషం లభిస్తుంది. ఈ చిత్రం మీకు సంబంధించినదే. ఓం నమః శివాయ.